హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. పిల్లలైతే స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత అయితే వీడియో అయితే చేస్తూ ఉన్నాను. మార్నింగ్ అయితే హడావిడిగా ఉంటుంది కదా, పిల్లలైతే స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి టిఫిన్లు చేయడం, వంట చేయడం, స్నానం చేయించడం ఇవే సరిపోతుంది అంటదన్నమాట. ఆ టైంలో అయితే ఇక వీడియో ఏం తీయలేదు నేను. ఇక వాళ్ళు వెళ్ళి దింపేసి వచ్చేసాక అయితే నేనైతే ఇక వీడియో తీస్తూ ఉన్నాను అనమాట, మార్నింగ్ వ్లాగ్. ఇదైతే ఇంకా బెడ్ అయితే మొత్తం మా పిల్లలు చంద్రవందనం చేసేసారనమాట. వాటర్ పడిపోయాయి. ఇక సర్లే అని మళ్ళీ బెడ్ అంతా క్లీన్ చేసుకొని దులిపేసుకుంటున్నాను. బయట వేద్దామంటే చల్లగా ఉంది వాతావరణం కూడా, అదైనా బయట ఆరదు. అయినా మొత్తం మా సెల్లార్లో బైక్సే ఉన్నాయి. ఇక బొంత వేస్తే మొత్తం ఆ బైక్లకే అంతా ఉంటుంది. సర్లే అని ఇక బెడ్ మీద ఆరేసాను. ఫ్యాన్ గాలికి అయితే ఆరిపోతూ ఉంటుంది కదా. ఈ బట్టలన్నీ నిన్న ఉతికిన బట్టలు చాలా ఉతికానమాట. బట్టలు అయితే అవన్నీ మడత పెట్టేసుకోవాలి. అవన్నీ మడత పెట్టేసుకొని ఇక ఇల్లంతా ఊకేసుకోవాలి. ఎలాగో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ వాళ్ళకి లంచ్ టైం వరకు ఇంట్లో పనంతా క్లీన్ చేసేసుకొని ఇక మళ్ళీ లంచ్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక ఆలోపు అయితే ఇల్లంతా ఇక నేను ఊకేసుకోవడం కోసం అయితే సర్దుకుంటున్నాను. అన్ని ఇక గిన్నెలు అక్కడనే ఉన్నాయి కదా. ఇక పిల్లలు వెళ్ళేటప్పుడు అంత హడావిడిగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మార్నింగ్ అస్సలు నాకు చేత కాలేదనమాట. అసలు కాళ్ళన్నీ నొప్పులుగా ఉన్నాయి. ఇక్కడైతే ఏంటంటే నేను గిన్నె చూపిస్తున్నాను కదా, ఈ గిన్నెలు వచ్చేసి ఏంటి ఫ్రెండ్స్ అంటే, నేనైతే నా హెయిర్ ఉంది కదా, అది ఓడిపోతుంటుంది కదా, చెట్టింటికలు వాళ్ళకి వేస్తాం కదా మనము, అలా వేసి గిన్నెలు తీసుకున్నాను అనమాట. ఈ 2 గిన్నెలు అవి చూపిస్తూ ఉన్నాను అనమాట. నా జుట్టు ఊడిపోయిన జుట్టుతోటి 2 గిన్నెలు అయితే వచ్చాయి. ఎప్పుడైతే అమ్మకి ఇచ్చి పంపిస్తానమాట, ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళి తీసుకుపోవడం అలా చేస్తాను. ఈసారి అయితే నేనే తీసుకున్నాను ఇక్కడ. కాకపోతే 2 గిన్నెలు వచ్చాయి. ఇక ఒకటైతే కర్రీ చేసేసుకోవచ్చు, ఒకటైతే ఇక పిల్లలకి ఏదన్నా పెట్టడానికి తినడానికి ఉపయోగపడుతుంది, ఒక చిన్న బౌలు అలా అన్నమాట. ఏంటి చెప్పాను కదా ఇంతకు ముందుకు మీకైతే, నా కాళ్ళంతా నొప్పిగా ఉంది ఎందుకు ఏంటన్నది. అయితే ఏంటంటే బట్టలు ఉతికితే చాలామందికి అయితే పడవు సబ్బు నీళ్ళు, నాకు కూడా అలాగే అనమాట. సబ్బు నీళ్ళు అస్సలు పడవు అనమాట. ఇంకా ముందే ఈ వర్షాకాలం వస్తే అస్సలు పడదనమాట నాకు సబ్బు నీళ్ళు అయితే. సబ్బు నీళ్ళు పోతే నాకు గోరు అనేది చీమబడుతూ ఉంటుంది వేళ్ళకి. ఆ 2 వేళ్ళు అయితే బీభత్సంగా అసలు కాళ్ళు వేయరాకుండంత నొప్పి పడుతుంది అనమాట. ఇక ఇప్పుడైతే కొంచెం పర్లేదు. 2 వేళ్ళు అయితే చీమ పట్టినాయి అనమాట. నా పెద్ద వేళ్ళు ఉంటుంది కదా, అది ఇక తప్పదు కదా, మనకు ఎవరు చేసి పెట్టరు కదా, మన పని మనమే చేసుకోవాలి. ఎంత నొప్పి ఉన్నా ఏమున్నా తప్పదనమాట. అట్లా ఉంటుంది. ఇక మనకి ఎవరు లేరు కదా, మన దగ్గర అమ్మ ఉంటే చేసి పెడుతుంది. ఇక మనం పిల్లలకైతే మనమే లేసి చేసుకోవాలి, తప్పదు. పిల్లలైతే స్కూల్కి వెళ్తారు కాబట్టి ఎంత నొప్పి ఉన్నా తప్పకుండా మన పని మనమే చేసేసుకోవాలన్నమాట. ఇక మార్నింగ్ అయితే చాయ్ తాగాను నేను. ఇంత పొద్దుగాలైతే ఎప్పుడు తాగాను. కాకపోతే ఈరోజు ఏంటంటే నేను లేచేటప్పుడు నా 2 కాళ్ళు నొప్పులు ఉన్నదే కాకుండా తిమ్మిరి వచ్చేసాయి ఫ్రెండ్స్. 2 గట్టిగా పట్టేసి, అంటే ఒక్కొక్కసారి చేతులు కూడా పడిపోతాయి అంటారు కదా, తిమ్మిర్లు వస్తాయి నాకు, చేతులు వస్తాయి. కాకపోతే ఈరోజు ఏంటో 2 కాళ్ళు బాగా తిమ్మిరి పట్టేసాయి, గట్టిగా అయిపోయాయి. అస్సలు అర్థం కాలేదు నాకు. లేచేటప్పుడు అయితే అస్సలు లేవరాలేదన్నమాట, కింద పడ్డట్టు అయిపోయింది. ఇక మార్నింగ్ లేచేటప్పుడు ఇక నా కాళ్ళు 2 గట్టిగా అయిపోతే ఇక మా వాళ్ళు లేపేసి కాళ్ళని గట్టిగా ఒత్తించుకొని ఇలా గిచ్చడం, వాటర్ పోసుకొని ఇలా చేస్తే కొంచెం తిమ్మిర్లు అయితే పోయాయి అన్నమాట. ఇక అనిపించింది నాకు బ్లడ్ అనేది తక్కువగా ఉంది, ఇక ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు నేను, అందుకే ఇలా ఉందని ఇక మార్నింగ్ తొందరగానే చాయ్ తాగేసాను. చాయ్ తాగేసి ఇక అందుకోసమనే కొంచెం చాయ్ అయితే మిగిలిపోయిందనమాట. డైలీ అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా పని అయిపోయాకనే చాయ్ తాగుతాను. నాకు ఇల్లు క్లీన్ అయిన తర్వాత కొంచెం చాయ్ తాగితే ఈజీ, ఇంట్లో పని ఏదన్నా బాగా అనిపిస్తుంది అనమాట. 7 దాన్నే ఉంటే కొంచెం అలాగే ఉంటుంది. మార్నింగ్ తొందరగా చాయ్ తాగితేనేమో కొంచెం మనకి హెల్తీగా అనిపిస్తుంది అనమాట. కాకపోతే 7 దాన్నే ఉంటే తాగలేము, చేయలేము, అట్లా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, లేక తీసుకున్నాను అనమాట. ఒక్క లైట్ స్టాండ్ అయితే అది కూడా పాడైపోయింది. 1 మంత్ కూడా అవ్వలేదు. మీషోలో తీసుకున్నాను, అస్సలు క్వాలిటీ లేదనిపించింది. ఫస్ట్ అయితే బాగానే ఉంది, ఏమైందో ఏమో అది ఉండట్లేదు అనమాట, స్టిఫ్గా ఉట్టిగానే పడిపోయింది. నేను దాన్ని ఎక్కువ యూజ్ చేసింది కూడా లేదనమాట, అలా ఉందనమాట. ఇక్కడ చూసారు కదా, నేనైతే మనీ ప్లాంట్లు అలా సెట్ చేసుకున్నాను. బాగుంటుంది, పల్లెటూరి వాతావరణంలాగా ఉంటుందని అలా అయితే కిటికీకి అయితే అట్లా డెకరేషన్ లాగా చేసుకున్నాను అనమాట. ఏదో అలా బాగుంటుంది, చూడగానే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే అన్నట్టుగానే అలా సెట్ చేశాను. ఇక ఇల్లంతా కొంచెం ఇక క్లీన్ చేసేసుకుందామని
పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు కదా, ఇదంతా వర్క్ ఎక్కడ దక్కనే ఉండిపోయింది. ఇంకా 7 వారనే ఉండిపోతాయి అన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళాకనే ఇల్లు అయితే క్లీన్ అయిపోతుంది. ఇక అప్పుడే ఊకేసుకొని మాపేసుకుంటాను, పొద్దుగాలైతే ఏమి వేయను. ఇక వాళ్ళు వెళ్ళాకనే నీట్గా చేసుకుంటే అయిపోతుంది కదా, ఇంట్లోనే కదా ఉండేది. బయటికి వెళ్తే తొందరగా చేసేసుకోవచ్చు. ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, అవన్నీ మడత పెట్టేసుకోవాలి. అవన్నీ ఉతికానమాట నిన్న, దానివల్లనే నా కాళ్ళు అయితే నొప్పి పెట్టేసాయి. చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో. అన్ని బట్టలు ఒకేసారి ఉతికితే ఇక సబ్బు అనేది నా గోరులోకి వెళ్ళిపోయి ఆ గోరు అనేది చీమ పట్టిపోయిందనమాట. 2 పెద్ద వేళ్ళు అయితే అందుకే ఎప్పటికప్పుడే ఉతికేసుకోవాలి. ఒక్కరోజు లేట్ చేసినా కూడా గుంపడైతే అనమాట. చిన్నపిల్లలు ఉంటే చాలా అవుతాయి. మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్తారు, చాలా అవుతాయి అనమాట. ఒక్కరోజు చేత కాలేదని పక్కకి పెట్టామంటే ఇంకా అవి ఇంత పెద్దగా అయిపోతుంది మన కుప్ప అయితే. ఎంతైనా మనమే ఉతుక్కోవాలి, ఎవ్వరు ఉతకరు కదా, అట్లా అనమాట. ఏం పర్లేదులే అని వదిలేస్తే అలా అవుతుంది అనమాట పరిస్థితి. ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను. ఇక మళ్ళీ స్కూల్కి లంచ్ ఇచ్చి రావాలన్నమాట. ఇక నైట్ కర్రీ ఉంది, అది చూపిస్తూ ఉన్నాను అనమాట. నేనైతే ఇక అది వేసేసుకొని తినేస్తా అన్నం అయ్యాక. ఇంకా అన్నం అయితే పెట్టేశాను. ఇక్కడైతే ఇంకా ఆలు ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను, ఆలు ఎగ్ ఫ్రై. ఇక ఇంట్లో కూడా ఏమి కూరగాయలు అయితే ఏమి లేవు. సండే అయితే వెళ్ళలేదు మార్కెట్కి. ఒక సండే వెళ్తే 2 సండేలు అయితే వచ్చాయన్నమాట మాకు కూరగాయలు తెచ్చుకుంటే. ఎందుకంటే పెద్దగా ఏమి ఉండదు, ఇంకా ముగ్గురమే కాబట్టి ఎక్కువగా ఏం సరిపోద్ది అనమాట. ఒకసారి తెచ్చుకుంటే 2 వారాలు, లేదంటే వెళ్ళొచ్చు, దగ్గరనే కాబట్టి కూరగాయలకి సండే వెళ్తామన్నమాట. లేదంటే ఒక్కొక్కసారి వెళ్ళము. ఇక కూరగాయలు ఉంటే అది సర్దేసుకుంటామన్నమాట. ఇంట్లోనే మేమే కాబట్టి సర్దుకోవచ్చు. ఇక ఆలు అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక్కటే ఉంది ఆలుగడ్డ, ఒకటి పాడైపోయింది. మనం ఎక్కువ రోజులు ఉంచినా కూడా ఈ వర్షాకాలం ఆలుగడ్డలు పాడైపోతాయి. ఈ పాడైపోయాయి అనమాట ఒక ఆలుగడ్డ అయితే. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెస్ట్ అనిపించింది. ఆలు అయితే ఎప్పుడు బయటనో పెడతాను. ఆలుగడ్డ ఉల్లిగడ్డలు అయితే మనం బయట పెట్టుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు. ఆలుగడ్డలు అయితే, ఉల్లిగడ్డలు అయితే బయట పెట్టుకుంటాం. కానీ ఇక ఆలుగడ్డ కూడా అలాగే బయట పెట్టేశాను. ఎండాకాలం అయితే ఏం కాదు, కాకపోతే ఈ వానాకాలం మురిగిపోతున్నాయి ఆలుగడ్డలు అయితే. 2-3 మురిగిపోయాయి అనమాట నేను తెచ్చిన దాంట్లో. ఇక ఒకటి మిగిలిపోతే ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక టమాటా వేసి కొంచెం 2 గుడ్లు వేసి ఫ్రై చేద్దామని అయితే చేస్తున్నాను. ఇక ఎలా ఉంటుందో ఏమో చూడాలన్నమాట. ఆలు ఎగ్ ఫ్రై అయితే బాగుంటుంది. ఇక టైం అయితే అయ్యింది ఫ్రెండ్స్, స్కూల్కి అయితే వెళ్ళే టైం అయితే అయ్యిందనమాట. ఇక నేను తిన్న వంట అయితే అక్కడ ఆలు ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా నేను కూడా తిందామని, వేడివేడిగా ఉంటే తినబుద్ధి అవుతుంది నాకు, చల్లగా ఉంటే అస్సలు పోదనమాట ఫుడ్ అయితే. నాకు అన్నం తినాలనిపించదు. వేడివేడిగా ఉంటే అందులో అన్నం వల్ల కొంచెం కారం వేసుకొని అయినా కడుపు నిండా తినబుద్ధి అవుతుంది. అదే చల్లగా ఉంటే అసలు ఏం తినాలనిపించదు నాకైతే. అందుకే కొంచెం వేడిగా ఉందని నైట్ ఎగ్ కర్రీ చేశాను అనమాట. ఎగ్గు టమాటా చేశాను, అది కర్రీ వేసేసుకొని తింటూ ఉన్నాను అనమాట. నేనైతే కాళ్ళు అయితే తిమ్మిర్లు ఉన్నాయి, ఇంకా నొప్పులుగానే ఉందన్నమాట. అదే తిమ్మిరి వస్తూ ఉంది. అందుకని ఇలా కాళ్ళు అయితే ఒత్తుకుంటూ తింటూ ఉన్నానమాట. టైం అయింది. ఇలా తింటానమాట. డైలీ లేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళకి బాక్స్ ఇచ్చే టైంకి ఇంకా వాళ్ళకి ఎలాగో టిఫిన్ కలుపుతాను కదా, ఆ టైంకి తింటాను నేను. టిఫిన్ కూడా తిననమాట, ఎప్పుడో ఒకసారి అలా తింటాను. టిఫిన్ పిల్లలకు చేసినా కూడా తినను ఎక్కువ శాతం అయితే. ఇక అదే లంచ్ టైంకి వాళ్ళకి లంచ్ ఇచ్చేటప్పుడే తింటాను. ఇక ఇంత లేట్ కాబట్టే ఇక చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి అనిపిస్తుంది నాకు. ఏదైనా బ్లడ్ తక్కువగా ఉంటేనే మనకి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోతే ఇట్లే ఉంటుంది. ఏదైనా వర్క్ చేస్తే మనకి ఫుడ్ మీద కరెక్ట్ టైంకి తినడం, ఆకలి అవ్వడం లాంటిది ఉంటుంది. ఇంట్లో ఉంటే అసలు ఫుడ్ మీద ఉండదు, ఏముండదు. ఎంత పని చేసినా సరే ఇక పని చేసుకుంటూ ఉండడం, అది ఇది చేసుకోవడమే కానీ తినాలనే అస్సలు అనిపించదు అనమాట. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఫుడ్ మీద అస్సలు ఉండదనమాట. తిందాము ఉందాం అన్నట్టు ఏం ఉండదు. నాకు తెలిసి అయితే చాలా వరకు అయితే కరెక్ట్గా తినరు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు. వాళ్ళకి అది ఇది చేసుకోవడం, అది ఇదో ఇంట్లో పని చేసుకోవడం, పిల్లలను చూసుకోవడం అదే సరిపోతుంది. ఫుడ్ అయితే టైంకి తీసుకోరు. ఇంట్లోనే ఉంటున్నారు కదా ఏమని అనుకుంటారు చాలామంది. ఇంట్లో ఉండే వాళ్ళే తినరండి, బయటికి వెళ్ళే వాళ్ళే హ్యాపీగా తింటారు. అంటే టైంకు హెల్తీ ఆకలి అవుతుంది వర్క్ చేస్తే కూడా. ఇంట్లో ఉంటే అంత తిండి మీద ఉండదు, ఏదో అలా ఉంటుంది అనమాట. ఇక ఈలోపే నేను ఇంకా స్నానం చేసేసి ఇక పిల్లలకైతే ఇక బాస్కెట్లో అయితే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక స్కూల్ దగ్గరనే కాబట్టి స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను. 5 మినిట్స్లో వెళ్ళొచ్చు, దగ్గరనే అనమాట రూమ్కి అయితే. అదే టైంకి అయితే తీసుకెళ్తాను, వేడివేడిగా ఉంటుంది. మార్నింగ్ పెడితే ఏంటంటే చల్లగా అవుతుంది, పిల్లలకు కూడా అంత టేస్టీగా ఉండదని ఇక నేను అప్పటికప్పుడే స్కూల్ టైంకి ఇక వేడివేడిగా కలిపి పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటానన్నమాట.
ఇంతకు ముందుకు మీకైతే నేను తినేటప్పుడు ఎడమ చేతి ఇలా కనిపించింది కదా, నేను వీడియో అలా ఉంది, నేనైతే తినేది కుడి చేతితోటే ఫ్రెండ్స్. ఇదైతే క్లారిటీ ఇద్దామని ఇస్తున్నాను. చాలామంది వీడియోలు అంటారు, ఏమైందమ్మా తొండ చేతితో తింటున్నావు ఎడమ చేతితో అంటారు. ఎడమ చేతితోటి ఏం తినమండి, మేము కుడి చేతితోటే తింటాము. కాకపోతే వీడియో ఎందుకో ఫోన్ అలా కనిపిస్తూ ఉందన్నమాట. అదైతే క్లారిటీ ఇస్తున్నాను. ఇక పిల్లలకైతే బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి. ఇక వెళ్తున్నాను అనమాట, స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. వీళ్ళకైతే ఇక నేను ఇచ్చేస్తే ఇక వేడిగా తినేస్తారనమాట పిల్లలు. ఇక లాకైతే వేసేసుకొని ఇక స్కూల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చేసాను అనమాట. ఈవినింగ్ అయితే పిల్లల కోసం అయితే మిర్చి బజ్జీ చేశాను. ఇదే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. పిల్లలు వచ్చాకైతే ఇక పిల్లలైతే మిర్చి అయితే తింటారు. కాకపోతే షేప్ చూడండి, మిర్చీలు ఎలా వచ్చాయో వింత రకాలుగా వచ్చాయి. పిండి అనేది చిక్కగా అయింది.